సిగ్గు లజ్జ అనేది ఉన్నదా కేటీఆర్ అంటే నేను ప్రశ్న సూటిగా అడుగుతున్నాను. అన్ని లిచ్చగిరి మాటలు లిచ్చ మాటలు మాట్లాడవు, ప్రజలను మభ్యపెట్టకురా భయ. అరే కేటీఆర్, నీ గురించి నీ కుటుంబం కుటుంబం గురించి రాష్ట్రం మొత్తం తెలుసు, ఎందుకు నువ్వు పరిశాన్ అవుతున్నావు? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఎవరు? కేసీఆర్, మీ అయ్యా. అంటే దాంట్లో 35 కోట్ల అంచనున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును 1,50,000 కోట్లకు పెంచింది కేసీఆర్. 1,00,000 కోట్లు దోపిడీ చేసింది కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే మీరు కదా. ఇప్పుడు దాన్ని రాష్ట్ర చీఫ్ ఇంజనీర్తోనా మీరు సలహాలు తీసుకోలేదు, కేంద్ర జనవనరుల శాఖ అధికారులతో తీసుకున్నారా? తీసుకోలేదు. మరి ఎవరితో తీసుకున్నారు మీరు? కేసీఆర్ అంటూ ఎవరన్నా ఇప్పుడు ఒక ప్రాజెక్టు కడుతున్న ఆ ప్రాజెక్టు సంబంధించిన నిపుణులు ఉంటారు, రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ ఉంటాడు, కేంద్ర జనవనరుల శాఖ అధికారులు ఉంటారు. వీళ్ళందరితో సంప్రదింపులు చేసినాక ఒక ప్రాజెక్టును మొదలుపెట్టారు. దానికి సంబంధించిన అధికారులను, నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులను కూడా సంప్రదించినాక వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము, వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్ ప్రకారము ఒక ప్రాజెక్టు పెడతారు. నువ్వు వీళ్ళందరి సలహాలను తీసుకున్నావా? నేనే కాల, నేనే కర్మ, నేనే కర్త, నేనే క్రియ అని చెప్పుకున్నావు. నేనే ఇంజనీర్ అని చెప్పావు. నువ్వేం చదివినావు? ఇంజనీర్ చదవలేదు కదా. అది చెయ్యకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కేసీఆర్, అంటే మీ అయ్యా. కేటీఆర్ నీకే చెప్తున్నా, మీ అయ్య కట్టిండు. మొత్తం ప్రాజెక్టు కట్టి 3 ఏళ్లలో కూలిపోయింది. 3 ఏళ్లలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో నెహ్రూ కాన్నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా అనేక ప్రాజెక్టులు కట్టిన దేశంలో ఎక్కడన్నా ఒక ప్రాజెక్టు కూలిపోయిందా? నెంబర్ 1. నెంబర్ 2, నిజాం కట్టిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. నిజాం పరిపాలన, నిజాం చేసినప్పుడు కట్టిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఏదైనా ఒక్కటి కూలిపోయిందా? కూలిపోలేదే. 3 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కట్టిన ప్రాజెక్టే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అది కూలిపోయింది. అప్పుడే కూలిపోయింది కదా. దానికి ప్రజలకు మీరు జవాబు చెప్పండి. అంటే నాణ్యత లేనటువంటి కట్టడాలు కట్టిండ్రు, ఆ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు అనేది నేనంటలేనిది. ఇది అక్కడ ఎవరు? కేంద్ర జనవనరుల శాఖ అధికారులు, అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు చెప్పారు ఇది కరెక్ట్ కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ కూడా చెప్పాడు ఇది కరెక్ట్ కాదు. ఇంతమంది చెప్పంగా వీళ్ళ ఆలోచనలు మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. రాష్ట్రంలో ఉన్న నిపుణులు కూడా చెప్పారు ఇది కరెక్ట్ కాదు ప్రాజెక్టు అని చెప్పారు. మరి అన్నప్పుడు మీరు వాళ్ళను కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళందరితో సంప్రదింపులు జరిపినాకనే ఒక నిర్ణయం తీసుకున్నది. ఏమని చెప్పింది? కన్నపల్లి పంప్ హౌస్ను దాన్ని నీళ్లు నింపకూడదు. ఒకవేళ కన్నపల్లి పంప్ హౌస్ గిట్ట నింపితే అన్నారం, సుందిల్లా మొత్తం కొట్టుకపోతుంది. ఆ బ్యారేజ్ అన్ని కొట్టుకపోతాయి. 44 గ్రామాలు కొట్టుకపోతాయి. అదేవిధంగా భద్రాచలం ఆ దేవాలయం మునిగిపోతుంది అని ఎవరు చెప్పారో ఇది కేంద్ర జనవనరుల శాఖ అధికారులు, అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. మేము పర్మిషన్ ఇయ్యము, ఈ బ్యారేజీలు నింపడానికి పర్మిషన్ ఇయ్యము. పర్మిషన్ ఇస్తే మొత్తం ఇవేది కన్నెపల్లి నుండి మొదలుకుంటే అన్నారం, సుందిల్లా 44 గ్రామాలు దేవాలయం మునిగిపోతుంది. కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకోసమే మా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఎట్టి పరిస్థితుల్లో నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నది, అంటే నీటిపారుదల శాఖ వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నది. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అది నింపొద్దు, మేము మా నిర్ణయం చెప్పేదాకా మీరు దాన్ని ఏం ముట్టకూడదు అని అధికారులు చెప్పారు. మరి అది చెప్పినప్పుడు వినాలి కదా. వినకుండా
వెంటనే మా కేసీఆర్ అరే భయ్ కేటీఆర్ అన్ని లుచ్చే మాటలు ఎందుకు మాట్లాడుతున్నావురా? మీ అయ్య చేతుల్లో ఉండే కదా 10 ఏళ్ళు మీ అయ్య చేతుల్లో ఉండే అధికారం. రెండోది 3 ఏళ్లలో మీరే దాన్ని కట్టిరు. మీరు ఉన్నప్పుడే కదా, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కూలిపోయింది కదా. మరి అప్పుడేం పీకినావు? అది చెప్పు, నువ్వు ప్రజలకు చెప్పు, రైతులకు చెప్పు. ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నావు ప్రజలను? మేము కన్నెపల్లికి ఎంతో శుద్ధపూస లెక్క లుచ్చానా కొడుకులారా, నాణ్యత లేని కట్టడం కట్టి ఆ ప్రాజెక్ట్ నాణ్యత లేదు, ఆ కట్టడం కరెక్ట్ కట్టలేదు, అందుకోసమే కూలిపోయింది. దానికి బాధ్యత కేసీఆర్ వహించాలి. ఇది లుచ్చా మాటలు మాట్లాడి రైతులను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయకు. ఎందుకంటే నీ దొరల కుట్ర ఎట్లుంటదంటే, కేసీఆర్ దొరది, కేటీఆర్ దొరది, హరీష్ రావు దొరది కుట్ర ఎట్లుంటదంటే, మొత్తం కుట్ర వేసి అది ఒకవేళ కన్నెపల్లి పంప్ హౌస్ నింపితే తర్వాత అన్నారం సుందిలో కొట్టుకపోవాలి, 44 గ్రామాలు కొట్టుకపోయి దేవాలయం మునిగిపోతే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయొచ్చు, మా ముఖ్యమంత్రి గారిని బదనాం చేయొచ్చు అనే ఒక నీచమైన ఆలోచనతో ఉన్నారు. అంటే రాష్ట్రం కొట్టుకపోయినా పర్వాలేదు, కానీ మీకు రాజకీయాలు కావాలి, అధికారం కావాలి. అలాంటి లుచ్చ ఆలోచనతోని మీరు మాట్లాడుతున్నారు. కేటీఆర్, నీ ఆలోచన తెలివంది కాదు. నువ్వు అనుకుంటున్నావు మేము నేను దొరడు కదా, దొర ఆలోచన ఎవరికి తెలుసు? నేను తనదన్న ఆలోచనలు మా దగ్గర ఉన్నాయి, మా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది, మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. నువ్వు అంత ఆశమాష అనుకోకు. రాజకీయాలు నీకు ఒక దొరకే రావు, ఆ రాజకీయాలు మాకు కూడా వస్తాయి. అది గుర్తు పెట్టుకో అని చెప్తున్నా. తమాషా చేసి మాట్లాడద్దు. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇవన్నిటికీ కారణం మీరు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ దీన్ని బాధ్యత వహించాలి, మీ అయ్యనే బాధ్యత వహించాలి. అది గుర్తు పెట్టుకో. అందుకోసమే దాని మీద విచారణ జరుగుతుంది. దాని మీద విచారణ జరిగినాక మాకు అప్పుడు కేంద్ర జలవనరుల శాఖ నుండి మాకు అప్పుడు పర్మిషన్ వచ్చిన తర్వాత, అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత, అదేవిధంగా రాష్ట్రంలో చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు, వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్ హౌస్ కానీ దానికి సంబంధించిన ఏం చేయాలనేది మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తాడు. మాకేంది, మా ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మా ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంది? ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది ప్రజాప్రభుత్వము, మా రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి బాధ్యతతోనే వదులుతున్నాము. మీకు బాధ్యత లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మీరు 10 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసి పడేసారు మీరంతా. అందుకోసమే ఇది గుర్తుపెట్టుకో. కేటీఆర్ నువ్వు వేసే లుచ్చగిరి పనులు మాకు తెలియదు అనుకోకు. నీ అసలు రంగు బయట పెడతా, అది గుర్తు పెట్టుకోను. నేను కూడా తెలంగాణ ఉద్యమకారుణ్ణి, తెలంగాణకు నాయకత్వం వహించడండి, అది గుర్తు పెట్టుకో. రెండోది, ఇంకో విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, కేటీఆర్ నువ్వు వేసిన తప్పులు కప్పిపుచ్చుకోకు. నువ్వు చాలా విషయాలు ఈ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి గుండి, నువ్వు మంత్రి గుండి, హరీష్ రావు అన్నట్టు మంత్రి గుండి ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచిన విషయము రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. 3 లక్షల కోట్లు దోషిండ్రు. ఇది వాస్తవం కాదా? హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూములను కబ్జా పెట్టిండ్రు మీ బీనాం పేర్ల మీద. ఇది వాస్తవం కాదా? చెప్పండి. మీకు ఎక్కడి నుండి వచ్చింది ఈ భూములన్నీ? షాద్నగర్ నుంచి మొదలుకుంటే హైదరాబాద్ చుట్టూ ఒక షాద్నగర్ లో 1200 ఎకరాల భూమి ఉన్నది మీకు బీనాం పేర్ల మీద. హైదరాబాద్ చుట్టూ మొత్తం 30,000 ఎకరాల భూమి మీ కేసీఆర్ బీనాం, కేటీఆర్ బీనాం, హరీష్ రావు బీనాం. ఇది వాస్తవమే కదా? అంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం 10 ఏళ్లలో దోషేసిండ్రు. మీ చరిత్ర అంత తెలివంది కాదు. ఏంది మీ చరిత్ర? ఏదో అంటాడు కేటీఆర్, మా చరిత్ర ఏం చరిత్ర అనేది మాకు సరే చెప్పండి. నేను చెప్పాను మీ చరిత్ర ఏందో మాకు తెలియదా? ఏం చరిత్ర? కేసీఆర్ తో పోల్చొద్దు. ఈ రేవంత్ రెడ్డిని ఈ ముఖ్యమంత్రిని మా కేసీఆర్ ఎక్కడ, రేవంత్ రెడ్డి ఎక్కడ, రాహుల్ గాంధీతో పోల్చాలని చెప్తావు. అరే లుచ్చానా కొడుక, రాహుల్ గాంధీకి భూమికి ఆకాశానికి ఎంత తేడు ఉన్నదో అంత తేడు ఉంటుంది నీ అయ్యకున్న రాహుల్ గాంధీ గారికి. ఏంటిరా రాహుల్ గాంధీతో పోల్చుకునే స్థాయి మీది? రాహుల్ గాంధీ గోటికి కూడా సరిపోరు. రాహుల్ గాంధీ కుటుంబము ఈ దేశాని కోసం త్యాగం చేసింది. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబము. ఈ దేశ ప్రజల కోసం కుటుంబమే త్యాగం చేసిండ్రు. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం అది.
అంటే నెహ్రూ కాడి నుండి మొదలుకుంటే ఇందిరాగాంధీ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసేది ఇందిరమ్మ. రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు. ఈ దేశంలో రాహుల్ గాంధీ కుటుంబం కేటీఆర్ అరే లుచ్చానా కొడుక నేను చెప్తున్నా నేను, రాహుల్ గాంధీ గారి కుటుంబం ఈ దేశంలో ప్రధానమంత్రులు చేసారు, బీసీలను ప్రధానమంత్రులు చేసారు, మన్మోహన్ సింగ్ ను దేశ ప్రధానమంత్రి చేసింది, కాంగ్రెస్ పార్టీకి ఒక ఎస్సీని జాతీయ అధ్యక్షుని చేసింది, ఒక బీసీని ఈ జాతీయ అధ్యక్షుని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో మొత్తం అధికారంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఆదివాసులకు భాగస్వామ్యం చేసింది. మీరు ఇక్కడ చేసిండ్రా భయ్? మీరు ఏమైనా ముఖ్యమంత్రి చేసినారా? మీ అయ్యా ఏమన్నా ఎస్సీని ముఖ్యమంత్రి చేసిండా, దళితుని ముఖ్యమంత్రి చేసిండా, బీసీని ముఖ్యమంత్రి చేసిండా, లేకుంటే మీ బీఆర్ఎస్ పార్టీ కనీసం పార్టీ అధ్యక్షుని చేసిండా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్? అరే ఎక్కడ భయ్ మీరు ఏం త్యాగం చేశారని మాట్లాడుతున్నారు? పార్టీ పుట్టిన కాంచెల్ కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు మీ పార్టీకి, నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్, శాసన పక్ష నాయకుడు కేసీఆర్, ఉపనాయకుడు హరీష్ రావు. ఇంకెక్కడిదిరా భయ్? నాకు అర్థం కాలేదు. మొత్తం నీ కుటుంబమే కాదురా భయ్, మీరేం త్యాగరం? మీకు చరిత్ర అంటున్నావు. రాహుల్ గాంధీతో పోల్చుకున్నటువంటి స్థాయి మీద కాదురా భయ్ కేటీఆర్. బాగా ఏందో స్థాయి గురించి, మీ స్థాయి గురించి చెప్పన్నారా? కేటీఆర్ మీ స్థాయి గురించి చెప్పానా? కేసీఆర్ అంటోడు టీడీపీ పార్టీలో ఉండేది, తెలుగుదేశం పార్టీలో ఉండేది. ఆయన మొదలు కాంగ్రెస్ పార్టీ, తర్వాత టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీలో ఉండేది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు రాజకీయ భిక్ష పెట్టిండు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెట్టిండు కేసీఆర్. ఇక తర్వాత చరిత్ర అంటే మీ అయ్యా మధ్యాహ్నం మొదలు పెడితే కేసీఆర్ రాత్రి 12 దాకా తాగుతాడు. ఇది మీ చరిత్ర. చరిత్రకు మా రేవంత్ రెడ్డి గారితో కేసీఆర్ అసలు కేసీఆర్ ఆ స్థాయి కూడా కాదు, మా రేవంత్ రెడ్డి గారి స్థాయి కూడా కాదు. ఎందుకు అంటే 12 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా తాగుతాడు. ఇది మీ అయ్య చరిత్ర. రెండవది, 50 ఏళ్ల కిందటే మీ అయ్య కేసీఆర్ అంటోడు దుబాయ్ పంపిస్తాను ఎస్సీ బిడ్డలను, ఎస్టీ బిడ్డలను, బీసీ బిడ్డలందరినీ కూడా అప్పుడే 50 ఏళ్ల కిందట కూలీనాది చేసుకున్నటువంటి వాళ్ళను నేను దుబాయ్ పంపిస్తాను, ఒక్కొక్క దగ్గర 5,000, 10,000 తీసుకొని 100 మందిని మోసం చేశాడు. వీళ్ళని తప్పించుకొని ఢిల్లీకి పోయి ఢిల్లీలో తలదాచుకున్నాడు కేసీఆర్. ఇది వాస్తవం కాదా? ఇది మీ అయ్యే చరిత్ర. తర్వాత 2001లో టీడీపీ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళి తెలంగాణ సెంటిమెంట్ మీదకి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు. తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఏంటంటే మీ దొర ఏమైనా ఆలోచించిందంటే ఈ రాష్ట్రంలో రెడ్లు పరిపాలించారు, కమ్మలు పరిపాలిస్తున్నారు, నేను దొరడం ఎందుకు పరిపాలించకూడదని ఒక చెడ్డ ఆలోచన చేసి